పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మవందనాలు. వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ కార్యక్రమం. ఇప్పుడు ఈ యొక్క పిఎంసికి స్థాపించిన మనం అందరికీ కూడా మెడిటేషన్ చెప్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ, మన జీవితాల్లోకి వెలుగు తెచ్చిన మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి నా నమస్కారాలు. మరి నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. ఇవాళ స్పిరిచువల్ యూత్ కార్యక్రమంలో మనతో పాటు పృథ్వీష్ రెడ్డి గారు ఉన్నారు. సో పృథ్వీష్ రెడ్డి గారు తనకి 9 years ఉన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తున్నారు. అలాగే తను ధ్యాన మహాచక్రం 2 నుంచి వాలంటరీ వర్క్ చేస్తూ, ఇంకా ఎన్నో ర్యాలీస్ లో పార్టిసిపేట్ చేస్తూ, ఇప్పుడు బీటెక్ 2nd year చదువుతున్నారు. ఇప్పుడు మరి తన నుంచి, తనకున్న జ్ఞానం నుంచి మనం అందరం కూడా తెలుసుకొని ఎంత చక్కగా మన సజ్జన సాంగత్యాన్ని ఇవాళ చేసుకుందాము. వెల్కమ్ పృథ్వీష్ రెడ్డి గారు. వెల్కమ్ టు స్పెషల్ యూత్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. నా పేరు పృథ్వీష్ రెడ్డి. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అమృత విశ్వవిద్యాపీఠంలో. నేను 9 years ఉన్నప్పుడు మా అమ్మగారి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు అంటే ఫస్ట్ నాకు ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఫస్ట్ లైక్ శాకాహారం అనేది చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఒక జీవిని చంపడం అనేది తప్పు అని చెప్పి అది అప్పుడు అర్థమైంది. అప్పుడు దానితో దీంట్లోకి వచ్చాను. లైక్ చేయొద్దు, ఇది తప్పు అని చెప్పి. తర్వాత నెమ్మదిగా ఇంకా ధ్యానం కూడా చేస్తూ అప్పుడు ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ గా మారాలి, అహింసనే మనకి అహింస పరమో ధర్మ అని చెప్తారు కదా. సో అయితే చిన్నప్పుడే నువ్వు నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్ గా రావడం వల్ల నీలో చేంజెస్ గమనిస్తూ ఉంటాయి. అంటే నేను చాలా చిన్న వయసులో వచ్చాను కాబట్టి నాకు అంతకుముందు ఆ తర్వాత అంత డిఫరెన్స్ నాకు తెలీదు. కాకపోతే అది తప్పు, అది చేయకూడదు అని చెప్పి ఒక అవగాహన మాత్రం నాకు కలిగింది అప్పుడు. ఇలా చంపి తినడం కరెక్ట్ కాదు. ఒక జీవిని చంపడం అనేది చాలా తప్పు. దాని లైఫ్ మొత్తము మనము తీసుకుంటున్నాము. అసలు దాన్ని ప్రశాంతంగా కూడా ఉండనివ్వట్లేదు. ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీ కంటే దారుణంగా చూస్తున్నాము అని చెప్పి లైక్ అప్పుడు నాకు అవగాహన కలిగి ఉండే. సో అయితే చిన్నప్పుడే ఒక జీవిని చంపడం పాపం అని, అలా మనం చేయకూడదు అని చెప్పి చిన్నప్పుడే తెలుసుకున్నావు. చాలా గ్రేట్ విషయం ఇది. అసలు నన్ను చిన్నప్పటి నుంచే మెడిటేషన్ చేస్తున్నావు కదా. సో మెడిటేషన్ చేస్తున్నప్పుడు మెడిటేషన్ ద్వారా నీకు నీ లైఫ్ లో ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయా? అంటే మెడిటేషన్ చేయడం వల్ల నాకు అంటే అవేర్నెస్ ఒకటి బాగా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. అంటే నేనేం చేస్తున్నా కానీ లైక్ ఇది చేస్తున్నాను అని చెప్పి నాకు అర్థమయ్యేది. లైక్ ఇది చేస్తే ఇలా అవుతుంది. ఆ అవేర్నెస్ అనేది నాలో చాలా డెవలప్ అయింది. ఇంకా బాగా అబ్జర్వ్ చేయడం, అంటే ఏం చేస్తున్నాను, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే ఒక పనిని ఎలా చేయాలి, ఒక పక్క వాళ్ళ దగ్గర నుండి అబ్జర్వ్ చేసి లైక్ అలా నేర్చుకోవడం చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే అబ్జర్వ్ చేసి నేర్చుకోవడము అది బాగా వచ్చింది. ఏమైనా నేర్చుకోవాలి అంటే పక్క వారిని అబ్జర్వ్ చేసి నువ్వు వెంటనే నేర్చేసుకుంటావు. సో అలా నేర్చుకున్న వాటిల్లో కొన్ని విషయాలు మాతో షేర్ చేయి. అబ్జర్వ్ చేసి అంటే ఏదైనా ఒక పని, ఇప్పుడు ఒక వర్క్ చేయాలనుకోండి, నువ్వు చేసేది లైక్ మీరు ఎలా అయినా చేయొచ్చు పని. కాకపోతే పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారు, దానికంటే ఇంకా ఇంప్రూవైజ్ చేసి చేయొచ్చా, అలా ఇంకా తెలుసుకోవచ్చు కదా. అలా నేను చాలా నేర్చుకున్నాను అనమాట. నువ్వు నీ పనిని ఇంకా చురుగ్గా, ఇంకా మెరుగ్గా ఎలా చేయగలవు అని నీకు చాలా బాగా హెల్ప్ చేసింది అంటే. సో ఎందుకంటే ఇప్పుడు లైఫ్ లో కావాల్సింది రొటీన్ కాకుండా మనము ఇతరుల నుండి మనం ఏం నేర్చుకోవాలి అన్నది నువ్వు చెప్పావు కూడా, అది చాలా బాగా నచ్చింది నాకు.
సో ఇంకా నీ స్టడీస్ పరంగా, నీ హెల్త్ పరంగా కూడా సో ఈ మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేసిందా? హెల్త్ పరంగా అంటే నా నేను నేను 12, 13 ఇయర్స్ నుండి ఒక టాబ్లెట్ వేసుకుంది లేదు. వావ్! ఇంకా అంటే హెల్త్ పరంగా అంటే ఇప్పుడు ఒకవేళ ఒక ఫీవర్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, వన్ ఒక 1 నైట్లో జస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఒక కొత్త ఎనర్జీ తోటి ముందుకెళ్తా ఉన్నాం. హెల్త్ పరంగా అయితే నాకు ఎప్పుడు అంత ట్రబుల్ ఇవ్వలేదు. ఫీవర్ వస్తే తను ఏం చెప్తున్నారో వింటున్నారా? సో ఫీవర్ వస్తే ఇక ఏదైనా ఏమొచ్చినా కూడా ఒక నైట్ అయిపోతుంది, నేను మార్నింగ్ కల్లా నార్మల్ అయిపోతా అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు ఓకే, మెడిటేషన్ ఓకే, నీకు చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, నువ్వు అవేర్నెస్ పెంచుకున్నావు, హెల్త్ పరంగా నో డౌట్ అసలు హెల్త్ ఇష్యూసే లేవు అని చెప్పి అంటున్నావు. నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ చదవడం, మెడిటేషన్ అయిపోయింది సార్ చెప్పిన త్రిరత్నాల్లో మెడిటేషన్ ఓకే, మరి బుక్స్ చదవడంలో నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎలాంటి బుక్స్ చదువుతావు నువ్వు? నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. బుక్స్ చదవడం అంటే నేను నేను కొన్ని బుక్స్ చదివాను. దాంట్లో నాకు ఇష్టమైన బుక్ ఇది 1000 Seeds of Joy. అది నాకు చాలా ఏమంటారు, ఇట్ ఇట్ అంటే ఐ గాట్ ఇట్ లైక్ ఇది నాకు కరెక్ట్, ఇది నాకు చాలా నేర్పించిన బుక్, ఇది నాకు ఎప్పుడు చదవాల్సిన బుక్ ఇది అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించే బుక్ అనమాట 1000 Seeds of Joy. దాంట్లో పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి నాకు చాలా నచ్చింది. అంటే అసలు మనం ఎందుకు జన్మ తీసుకున్నాము, మన పర్పస్ ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి ఈ భూమి మీద, మనం ఏం చేయడానికి వచ్చాము ఈ భూమి మీదకి, అసలు అది చేసేటప్పుడు మనకి ఈ త్రీ ఈ త్రీ లెవెల్స్ అనే అంటే ఈ 3 చక్రాలతో చెప్పాడు. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర్వక చక్రము. మూలాధార చక్రమేమో మన బాడీ, మనం ఈ బాడీలో ఈ బాడీ నుండి రిలేషన్స్ వచ్చాయి కదా, ఆ రిలేషన్స్ లో మనం చిక్కుకుపోయి లైక్ మన పర్పస్ ఆఫ్ లైఫ్ కి మనము ఈ ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. అంటే ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనం అచీవ్ చేయలేకపోతాం. దాన్ని మూలాధార చక్రం అంటే ఈ బాడీతో వచ్చిన వీటితో చాలా బాగా రిలేట్ చేశారు. స్వాదిష్టాన చక్రం అంటే ఎమోషన్స్ తో లైక్ ఎమోషన్స్ వల్ల ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ని మనము ఎలా ఎలా నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే ఈ ఎమోషన్స్ ని కూడా మనము ఒక కరెక్ట్ దీంట్లో తీసుకురావాలి. అంటే మన మైండ్ ని కూడా మనము కంట్రోల్ చేయాలి అని చెప్పి దాంట్లో ఇంకా మణిపూర్వక చక్రము వచ్చేసి ఈగో అన్నమాట. ఈగో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ నెగిటివ్ ఎమోషన్ కి తీసుకున్నా కానీ దాని మూలం ఈగో ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఈగో అనేది రూట్స్, మళ్ళీ ఈ ఎమోషన్స్ అనేవి ఒక స్టెమ్, మళ్ళీ ఇదంతా ఈ ఈ రిలేషన్షిప్ ఇదంతా అనేది ఒక దానికి ఉన్న ట్విగ్స్ అన్నమాట. అంటే ఈ చెట్టుని ఈ చెట్టుని రూట్స్ నుండి తీసేస్తే గానీ లైక్ వీ వోంట్ అచీవ్ వాట్ వీ కేమ్ ఫర్ అనేది నాకు చాలా బాగా అర్థమైంది. ఇంకా అది ఈ 3 చక్రాలతో రిలేట్ చేయడం అనేది దాంతో ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఆ బుక్ లో. సో ఇంకా ఈ బుక్ లో నేను నేర్చుకుంది ఏంటి అంటే ఒక డిజైర్, ఇంకొక ఇది నెసెసిటీ, ఈ రెండిటికి చాలా ఒక డిఫరెన్స్ చెప్పాడు. డిజైర్ అంటే ఒక నెసెసిటీకి డిజైర్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు నాకు ఒక కార్ అవసరం ఉంది అంటే నా డైలీ యూస్ కి ఒక కార్ అవసరం ఉంది, కానీ ఆ థాట్ పెట్టుకోవచ్చు అంటే నాకు ఒక కార్ కావాలి అని. కానీ నాకు ఒక కార్ కావాలి, నేను దాంట్లో ఒక ప్లేస్ కి వెళ్ళాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి యూ షుడ్ నాట్ హ్యావ్ అంటే డిఫరెంట్ థాట్స్ అటాచ్ టు థాట్ అనమాట. అది డిజైర్ అవుతుంది. ఒక సింగిల్ థాట్ ఉంటే అది ఒక నెసెసిటీ అవుతుంది. ఇంకొకటి ఏం నేర్చుకున్నానంటే ఫియర్ అనేది చాలా గొప్ప. ఇది ఏంటి అంటే ఫియర్ ఉన్నప్పుడు మనకి ఏ ఆలోచనలు ఉండవు, ఒక్క ఆలోచన తప్ప. అంటే ఇప్పుడు నాకు ఒక పాము అంటే ఒక భయం ఉంది అనుకోండి, నేను అప్పుడు ఏం ఆలోచిస్తాను అంటే
ఆ పాము నన్ను కుడుతుందేమో అని ఒక్క థాటే వస్తుంది, మిగతా ఏ థాట్స్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ థాట్ మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే అందుకే ఎప్పుడైనా ఒక కార్లో కూర్చున్నప్పుడు కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో అనే ఒక ఆ, అది థాట్ వచ్చిందంటే అప్పుడు తప్పకుండా అది అవుతుంది. దానికి ఏంటి అంటే మన ఎనర్జీని మొత్తం ఆ థాట్కి ఇచ్చేస్తున్నాం. మనకి అవసరం లేని ఒక దానికి ఇచ్చేస్తున్నాము. అది ఫియర్, అది మన మూలాధార చక్రంకి సంబంధమైంది ఆ ఫియర్ అనేది. అది చాలా బాగా రిలేట్ చేశాడు ఆ బుక్. ఆ ఫియర్ అనేది ఎందుకు ఉండకూడదు అని. ఇంకొకటి ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే నువ్వు ఎలా ఉంటావు అంటే, నేను ఇప్పుడు ఆ, నా నా ఆలోచనలు, నా వే ఆఫ్ థింకింగ్, నా వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో అట్లాంటి వాళ్ళని నేను అట్రాక్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఒక ఆ, అహంకారంతో నేను యాక్ట్ చేశాను అనుకోండి, అట్లాంటి వాళ్ళని నేను నా లైఫ్ లోకి నేను ఇన్వైట్ చేస్తాను. అంటే పక్కన వాళ్ళు ఎవరు రారు, మనమే ఇన్వైట్ చేస్తాము. అంటే మన వే ఆఫ్ లివింగ్ ని మనం మార్చుకుంటే మన వే ఆఫ్ లైఫ్ మొత్తము చేంజ్ అవుతుంది అని చెప్పి చేసింది. ఇంకా బుక్ గురించి చెప్పాలంటే అంటే ఏదైనా కానీ ఒక మొత్తం ఎంటీనెస్ అంటారు. అంటే మొత్తం ఎంటీనెస్ అంటే మనం ఇది మొత్తము శూన్యమే. మనము ఇక్కడ వచ్చి మన అంటే ఇది ఈ ఈ లైఫ్ మొత్తము లైక్ ఇట్స్ లైక్ నథింగ్ బట్ మొత్తం ఎంటీనెస్. మనం వచ్చి మన వర్క్ మనం చేసి లైక్ ఇక్కడ వేటికి గురించి కానీ అటాచ్మెంట్స్ ఇవి ఏవి పెట్టుకోకూడదు. అంటే అటాచ్మెంట్స్ అంటే అటాచ్మెంట్ ఈస్ నథింగ్, ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ అనమాట. అటాచ్మెంట్ అంటే ఏంటి అంటే ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని. కానీ లవ్ ఈజ్ నాట్ లైక్ దాట్. లవ్ అంటే యూ హ్యావ్ సమ్ లైక్ కరుణ, లవ్ ఇవన్నీ ఏంటి అంటే మనము ఇది ఇది కావాలి అనుకోము. వి వాంట్ ఇట్ లైక్ ఇది మనకి సహకరించాలి, మన మన వే మన మన పర్పస్, మన దానికి అచీవ్ చేయడానికి అని చెప్పి దాంట్లో లైక్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దాట్ బుక్ అనమాట. ఇది 1000 Seeds of Glory, అమేజింగ్ బుక్ సార్. ధ్యాన మహాచక్రం లాస్ట్ టైం డిసెంబర్ ధ్యాన మహాచక్రంలో కూడా మెన్షన్ చేశారు 1000 Seeds of Joy గురించి. ప్రతి ఒక్కరు చదవవలసిన బుక్. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం లైక్ మూలాధార చక్రం అండ్ స్వాదిష్టాన మణిపుర, ఈ ఒక 3 చక్రాస్ కి రిలేట్ అయ్యి మన యొక్క హోల్ సిస్టమ్ అంతా రిలేట్ అయి ఉంటుంది. అండ్ నువ్వు ఒకటి చెప్పావు, ఫియర్ వల్ల మనం ఒకే ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఒక్క ఆలోచనే మేనిఫెస్ట్ అవుతుంది. సో అందుకే భయపడకుండా, మరి ఇప్పుడు ఫియర్ అందరికి చాలా మందికి ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు? ఫియర్ అంటే ఇప్పుడు ఫియర్ ఇస్ నథింగ్ బట్ ఈ నెగిటివ్ ఆలోచనలు. ఇప్పుడు మనం ఎంత నెగిటివ్ గా ఆలోచిస్తే అంత అది అవుతుంది కదా, అంత డెవలప్ అవుతుంది ఫియర్ అనేది. ఇది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఇది రావాలి అంటే నథింగ్ బట్ మెడిటేషన్. ఇంకా అంటే మన థింకింగ్ పై మనము కంట్రోల్ తీసుకురావాలి అంటే మెడిటేషన్ వల్లనే సాధ్యం అవుతుంది. సో వింటున్నారు కదా, మరి ఒకవేళ ఎవరికైనా ఫియర్ ఉంది, బయటకు వెళ్ళాలి అన్నా, మన లైఫ్ లో ఎన్నో ఫియర్స్ ఉంటాయి, బట్ ఆ ఫియర్స్ ని ఓవర్కమ్ చేసుకోవాలి అంటే ఒక ఫియర్ వెనకాల కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. మనకి ఏం చేయాలన్నా కూడా ఒక ఆలోచన నుంచి మొదలవుతుంది. మరి ఆ ఆలోచన ఏంటి అని కనుక్కోవాలంటే మనం మెడిటేషన్ లో కూర్చొని ఆ యొక్క అవేర్నెస్ తో, ఆ యొక్క ఎంప్టీనెస్ తో ఎప్పుడైతే ఉంటామో ప్రతి ఒక్కటి కూడా ఆ ఎంప్టీనెస్ నుంచి ఆవిర్భావం అవుతుంది. మరి అలాంటప్పుడు మనం ఎటువంటి ఆలోచన చేస్తున్నాము, మనం ఎటువంటి లైఫ్ స్టైల్ ని మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన ఆలోచన ద్వారా అంటే మనం మెడిటేషన్ చేయాల్సింది. అండ్ నువ్వు రామాయణం గురించి, మహాభారతం గురించి చాలా చక్కగా చెప్తావని నేను విన్నాను. సో రామాయణం అండ్ మహాభారతం, సో మహాభారతం తీసుకున్నాం. మహాభారతం అసలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మహాభారతం అనేది జ్ఞానాన్ని గురించి బాగా, అంటే మన ఆ, ఈ జ్ఞానము అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చాలా బాగా చెప్తుంది. సో మహాభారతము అంటే లైక్ మహాభారతం వచ్చేసి లైక్ ఇప్పుడు కృష్ణుడు
అర్జునుడు వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళు అనేది అంటే మనము ఎప్పుడు కూడా ఒక పర్సన్‌గా తీసుకోవద్దు వీళ్ళని. భగవద్గీతలో ఒకటుంటుంది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అని ఒక శ్లోకం ఉంటుంది. అది ఏంటి అంటే యత్ర యోగేశ్వర కృష్ణ అంటే ఒక జీవితంలో యోగేశ్వరుడైన కృష్ణుడు ఉండాలి. యత్ర పార్థో ధనుర్ధరః అంటే పార్థో ధనుర్ధరః అంటే ఇట్ రిప్రజెంట్స్ మెటీరియలిస్టిక్ లైఫ్ అన్నమాట. అది కూడా మన జీవితంలో ఉండాలి. ఈ ఈ 2 లైఫ్స్ ని మేనేజ్ చేస్తూ మన జీవితం అనేది సాగించాలి అని చెప్పి దీని గురించి చెప్తాను. అంటే మనకి 4 చతుర్వేద పురుషార్థాలు అని ఉన్నాయి. ఏంటి అంటే వెల్త్, రైటియస్నెస్, లిబరేషన్, ఇంకొకటి ఏంటి అంటే డిజైర్స్. ఈ ఫోర్ ఉంటాయి. ఈ ఫోర్ లో 2 మన మెటీరియలిస్టిక్ లైఫ్ కి, ఒకటేమో వెల్త్, ఇంకొకటేమో డిజైర్స్. ఈ డిజైర్ ఇంకా వెల్త్ ఏమో మన మెటీరియలిస్టిక్ లైఫ్. అంటే దీంట్లో నాకు ఒక ఫోన్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, ఇవన్నీ డిజైర్స్. వెల్త్ ఏంటి అంటే ఎప్పుడు మనము ఈ డబ్బు కోసము ఉరికేదే అంటే పరిగెత్తేది, ఇదేమో మన వెల్త్. ఇంకా ఈ స్పిరిచువల్ లైఫ్ లో కూడా ఇంకా 2 ఉన్నాయి. ఏంటి అంటే ఒకటేమో ఇది లిబరేషన్ అంటే ముక్తి, ఇంకొకటేమో మన రైటియస్నెస్ అంటే ధర్మము. ఈ ధర్మము ఇంకా ముక్తి అనేది ఎలా వస్తుంది అంటే ఆ ఆది శంకరాచార్యులు చెప్పారు ముక్తి అంటే ఏంటి అని. సత్సంగత్వే నిత్సంగత్వం అంటే సత్సంగం వల్ల, నిత్సంగం అంటే మనలో అంటే ఈ చుట్టూ ఉన్న అటాచ్మెంట్స్ అన్ని పోతాయి. నిత్సంగత్వే నిర్మోహత్వం అంటే ఆ అటాచ్మెంట్స్ పోయినప్పుడు మోహం అనేది పోతుంది. అంటే ఈ చుట్టూ ఉన్న దాని మీద నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనే అది పోతుంది. ఆ స్టేజ్ ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉన్న దాని మీద అటాచ్మెంట్స్ ఏమీ లేనప్పుడు నిర్మోహత్వే నిశ్చల తత్వం అని చెప్పి, నిశ్చల తత్వం అంటే ఇంకా ఏముండదు, కామ్నెస్. ఇంకా ఆ నిశ్చల తత్వే జీవన్ముక్తి. అంటే ఆ నిశ్చల తత్వమే జీవనముక్తి. అంటే ఆ థింకింగ్ అనేది ఎప్పుడైతే మనం ఇప్పుడు ఆ డిజైర్ అన్నా ఇదైనా వచ్చేది మన థాట్ ఉండే కదా, ఆ థాట్ లేనప్పుడు ఇంకా మనకి జీవనముక్తే కదా. అది ముక్తి అంట. అది ఎలా వస్తుంది అంటే సత్సంగం వల్ల, మన స్వాధ్యాయం వల్ల, మన ధ్యానం వల్ల. ఈ మూడిటి వల్ల. అందుకే సార్ అనేది ఈ మూడు తీసుకున్నారనమాట. ఈ మూడు ఇది మన స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యము, ఈ మూడు అనేది చాలా ఈజీగా మనకి ఇది వస్తుంది, ఈ ముక్తి అనేది. ధర్మము అనేది ఎలా వస్తుంది అంటే, ధర్మము అంటే ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ మన రూట్ ఏంటి అంటే అంటే ఒక భగవద్గీతలో చెప్పింది ఏంటి అంటే మన జీవితం అంటే ఒక ట్రీ అయితే దానికి రూట్స్ అనేది కంపాషన్ అయి ఉండాలి, కరుణ అయి ఉండాలి. అంటే కరుణ అనేది ధర్మము. కరుణ అనేది ఒక మన రూట్స్ అన్నమాట. అంటే ఇదే ధర్మము. ఈ కరుణ ఏ పని చేసినా ఒక కరుణ అంటే ఒక అవతల వాళ్ళకి ఎప్పుడు హాని కలగకుండా ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నట్టు అంతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ప్రతి జంతువుని, ప్రతి దాన్ని ప్రేమించడమే కరుణ అన్నమాట. ఆ కరుణతో ఏ పని చేసినా అది ధర్మమే అవుతుంది. అది ధర్మానికి ఉన్న ఇది అన్నమాట. ఏదైనా కానీ ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా కానీ అవతల వాళ్ళని ప్రేమిస్తూ, అంటే మనం ప్రేమించుకున్నట్టు అవతల వాళ్ళని ప్రేమిస్తూ చేస్తే అది ధర్మమే అవుతుంది అనమాట. ఈ చతుర్వేద పురుషార్థాలు అని చెప్పి అంటే ఈ 2 స్పిరిచువల్ లైఫ్ ని, ఈ 2 మెటీరియల్ లైఫ్ ని, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా పోతే అదే ఇది ఈ జీవితము. ఈ ఫోర్ అంటే జీవితాన్ని ఒక 4 పార్ట్స్ కి డివైడ్ చేస్తే ఈ 4 పార్ట్సే మన ఇది అవుతుంది. సో మహాభారతం అంటేనే ఒక పెద్ద గ్రంథము, ఒక
చరిత్ర ఎంతో జ్ఞానం ఉంది. అందులో కొద్ది భాగం ఈ రోజు మాకు చెప్పారు. లైక్ 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం, వెల్త్ ఆ! కానీ, ఆ! రైటీ అండ్ సెన్స్ లిబరేషన్. సో చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మహాభారతం ఉంది. మరి రామాయణం దేన్ని ప్రతీకగా తీసుకుంటాం? రామాయణం ఏం నేర్పిస్తుంది మన లైఫ్ లో? రామాయణం అనేది ధర్మము. ధర్మాన్ని గురించి మంచిగా చెప్తుంది. అంటే ఆహ్, ఆహ్, రామాయణంలో మనకి ఆహ్, అంటే ఎప్పుడైనా ఎవరైనా రాముడిలాగా ఉండాలి అని చెప్తారు గానీ, కృష్ణుడిలాగా ఉండాలి అని ఎప్పుడు చెప్పరు. అది ఎందుకు అంటే రామాయణంలో మనకి రాముడు ఏది చేసినా అంటే రాముడు ఏది చేసినా గానీ కరుణతో కరుణ అనే దాంతో చేస్తాడు. అంటే ఇందాక చెప్పాం కదా! ఆహ్, ఇది ఆ వనవాసానికి వెళ్ళినా గానీ ఒక అక్కడ రావణుడిది వధించి అప్పుడైనా కానీ లైక్ ఒక కరుణ అంటే ఒక కోపంతో కానీ ఒక ఇట్లా అయ్యింది నేను అందుకే నేను పోయి ఇట్లా యుద్ధం చేస్తాను నేను ఆ ఉద్దేశంతో ఎప్పుడు చేయలేదు. లోక కళ్యాణం అనే దాని గురించి చేశాడు. అంటే రామాయణాన్ని కూడా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో ఒక మంచి ఒక ఈ 3 చక్రాలతోటి చెప్పారు. అంటే ఎలా అంటే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు నాకు పితృవాక్య పరిపాలన అని ఒక టైటిల్ రావాలి, నాకు ఆ బిరుదు రావాలి అని చెప్పి లైక్ వనవాసానికి ఒప్పుకున్నాడు. అంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ వనవాసంలోనే ఉంది. అంటే ఒక అసురులని చంపడము అది ఆయన వచ్చి మొత్తము భూలోక ప్రక్షాళన చేయాలి అంటే అది ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇలా నిశ్చయించుకున్నాడు కాబట్టి. కాకపోతే ఆయన అప్పుడు ఏమైంది అంటే పితృవాక్య పరిపాలన అనేది ఉండాలి నాకు, రావాలి నాకు అని చెప్పి అప్పుడు ఆ వనవాసానికి వెళ్ళి ఉండే. అప్పుడు ఆ వనవాసానికి వెళ్ళిన అంటే ఆ పితృవాక్య పరిపాలన రావాలి అని ఆయనకి ఎప్పుడు వచ్చిందో అది వచ్చేసి ఈ సెకండ్ చక్ర ఇంకా థర్డ్ చక్రాలో ఉన్న ఇది ఏంటి అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇప్పుడు అందరికీ నేను పితృవాక్య పరిపాలకుడిగా ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే అంటే అది కరెక్టే, అది మంచిదే, అది అది తప్పు అని కాదు. కాకపోతే కావాలి ఉంది కాబట్టి ఆయన సెకండ్ చక్ర ఇంకా థర్డ్ చక్రాల్లో ఉన్నప్పుడు ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు అంటే ఈ సెకండ్ చక్ర ఈ ఎమోషన్స్ నుండి ఈ దీని ఈగో నుండి ఎప్పుడు అవుతుంది అంటే ఒక చెట్ల దగ్గర కానీ ఎప్పుడు ఎవరైనా ఒక నేచర్ దగ్గర ఉన్నప్పుడు కానీ ఏమవుతుంది అంటే మన ఒక వి స్టార్ట్ అంటే మనని మనము ఇట్లా వి స్టార్ట్ అప్రిషియేటింగ్ అంటే మనము ఇట్లా చుట్టూ నేచర్ ని చూసి మనం మైమర్చిపోతాం అనమాట. అంటే ఈ నేచర్ ఎంత బాగుంది అసలు అంటే అప్పుడు మన 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 బాడీ మనం ఇవి ఉండము, మనం విల్ జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద నేచర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం. అప్పుడు ఒక సన్సెట్, ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ని చూసినప్పుడు కానీ అప్పుడు మనలో ఒక మంచి ఇట్లా అబ్బా ఎంత బాగుంది, ఎంత ఎంత మంచిగా ఉంది, ఎంత ఇది ఉంది అని. అంటే ఎప్పుడైనా చూడండి ఒక నేచర్ తో ఉన్నప్పుడు ఉన్నంత ఇది ఏ ఆర్టిఫిషియల్ దాంట్లో కూడా రాదు. అందుకే నేచర్ కి చాలా మంది లైక్ ఎప్పుడైనా వెళ్ళాలి ఏదైనా చేయాలి అంటే ట్రెక్కింగ్స్ కి కానీ ఇది కానీ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఎమోషనల్ అంటే మన స్వాదిష్టాన చక్ర అనేది ఆ చెట్ల దగ్గర ఉన్నప్పుడు ఆ స్వాదిష్టాన చక్ర అనేది క్లియర్ అవుతుంది, అంటే మన యాక్టివేట్ అవుతుంది స్వాదిష్టాన చక్ర అనేది. అందుకే అప్పుడు వనవాసానికి వెళ్ళినప్పుడు వనవాసంలో ఆయనకి లైక్ రాముడికి స్వాదిష్టాన చక్ర దాటి మణిపూర్వక చక్ర దాటి అనాహత చక్రానికి వచ్చా. అంటే అనాహత చక్రం అంటే ఏంటి అంటే మొత్తం యాక్సెప్టెన్స్, అంటే అంతా ఈ కరుణ అనే భావంతో మొత్తం అంతా ఈ సకల సృష్టిని యాక్సెప్ట్ చేయడం, అదే అనాహత చక్రం అనమాట. ఆ చక్రంలో ఉన్నప్పుడు లైక్ అప్పుడు సీతాదేవి నిర్ణయించుకుంది ఏంటి నేను అక్కడ అది లంకకి వెళ్ళాలి, రావణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ భూమాత ప్రక్షాళన జరగాలి, అక్కడ చాలా అధర్మం జరుగుతుంది అని చెప్పి ఇది సీతాయనంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సీతాది మన అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాల్. అది ఏంటి అంటే అక్కడ లోక కళ్యాణం కోసం తను
ఒక ఏమంటారు, షీ బికేమ్ ఏ మీడియం. లైక్ అక్కడికి వెళ్ళి అప్పుడు రాముడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అది రావణుడిని చంపినప్పుడు అక్కడ అప్పుడు రావణుడు దేనికి ప్రతీక అంటే ఈగో. ఎంత ఈగో అంటే అంత ఈగో ఉంటుంది రావణాసుడికి. ఏంటి అంటే మొత్తం నాకే కావాలి అంటే ఆయనలో ఉన్న ఇది ఆయనలో ఈ మనసును ఆయన మనసును జయించుకోలేదు, కానీ నాకు ఆయన మన మనస్సును జయించుకున్నప్పుడు అది ఎలా అవుతుంది అంటే రావణుడిది ఒక డిఫరెంట్ ఇది అన్నమాట. ఆయన ఆయన పైన 3 చక్రాలు అన్ని యాక్టివేషన్ లో ఉన్నాయి. అంటే ఆయనకి జ్ఞానము తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఆయనకి నాకంటే జ్ఞానవంతుడు ఇంకోటి లేడు అంటే ఆ ఈగో అనేది ఉందన్నమాట. ఆ ఈగో అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఆ ఈగో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కింద కింద చక్రాలు అనేవి అయిపోయి ఈ పైన చక్రాలు యాక్టివేషన్ లో ఉన్నప్పుడు కింద చక్రాలు యాక్టివేషన్ లో లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఈగో, ఆ స్పిరిచువాలిటీ అనేది ఈగో లాగా మారిపోతుంది. అంటే స్పిరిచువాలిటీ ఉందెందుకు, వీటి నుండి తప్పించడానికి, కానీ ఆ స్పిరిచువాలిటీనే ఈ ఈగో లాగా మారిపోయింది రావణాసుడికి. అంటే నా అంత జ్ఞానవంతుడు లేడు అంటే ఆయన జ్ఞానముతో శివుణ్ణే మెప్పించాడంటే ఆయన అంత జ్ఞానవంతుడు ఇంకోటి లేడు అంటే ఆ జ్ఞానాన్ని ఈగోగా మార్చుకొని ఆయన ఉన్నాడు. అంటే ఆ జ్ఞానాన్ని ఈగో ఎలాగా మార్చుకున్నప్పుడు ఏమైంది అంటే ఆ దాంట్లో నుండి మొత్తం ఈ ప్రపంచాన్ని జయించాలి అనే ఒక ఇది పుట్టింది. ఆ ప్రపంచాన్ని జయించాలనే ఇదితో ఆ ఆయన ఈ త్రిలోకాధిపతి అంటారు రావణాసుడిని. ఈ 3 లోకాలను జయించాలి అని చెప్పి 3 లోకాలని ఏదో ఒక విధంగా జయించాడు. అయితే అప్పుడు ఈ ఈ ఈ బాధ నుండి ఈ భూలోకాన్ని కాపాడడానికి సీత అనేది రావణాసుడు వచ్చి సీతని తీసుకుపోవడం అదంతా మనకు తెలుసు. అంటే సీత యాక్సెప్టెన్స్ వల్లనే వెళ్ళింది సీత అక్కడికి. అయితే అప్పుడు తర్వాత ఈ రావణుడు వెళ్ళి రాముడు వెళ్ళి రావణాసుడి దగ్గర ఈ యుద్ధం చేసేటప్పుడు లాస్ట్ ఇంకా రావణుడిని చంపే టైంలో రావణుడికి హీ గెట్స్ ఎన్లైటెడ్. లైక్ ఆయన మణిపూర్వక చక్రము అనేది హీ గెట్స్ అంటే ఆ ఈగో నుండి బయటకు వస్తాడు. అంటే అప్పుడు ఆయన గుర్తిస్తాడు అంటే నేను ఆ రాముడు ఒకటే, నేను ఈ మొత్తం విశ్వం అంతా ఒకటే, నేను అసలు నేనే కదా మొత్తం ఉన్నది, అసలు నేను వేరే వాళ్ళని జయించడం ఏంటి అని చెప్పి అప్పుడు ఎప్పుడు అంటే రాముడి బాణం అనేది కరెక్ట్ ఆ మణిపూర్వక అంటే అక్కడ బొడ్డున తాకినప్పుడు అంటే అది కూడా మనకి ఒక సింబలైజేషన్ చూపిస్తుంది. ఏంటి అంటే రాముడు కరెక్ట్ బొడ్డు దగ్గర కొడతాడు కదా బాణం అనేది, అది అప్పుడు ఆయన మణిపూర్వక చక్రం యాక్టివేట్ అయ్యి అప్పుడు ఆయనకి ఇదంతా నేనే మొత్తం అయి ఉంటే ఇంకా నేను ప్రపంచాన్ని జయించడం ఏంటి, అసలు ఏంటి నేను ఈ మాయలో పడిపోవడం ఏంటి, అంత పెద్ద జ్ఞానాన్ని పెట్టుకొని కూడా నేను అసలు ఏమి చేయలేకపోయాను అని చెప్పి అప్పుడు రియలైజేషన్ అయ్యి అప్పుడు హీ విల్ లీవ్ హిస్ బాడీ అనమాట. అది ఈ రామాయణం ఇది. అంటే ఈ 3 చక్రాల్లో మనం ఎప్పుడూ కూడా ఇలా అది మనకు ఎప్పుడు అడ్డు రావకూడదు. ఇప్పుడు ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉండాలి, ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉండాలి, కానీ ఒక లిమిట్ వరకు. అది దాటి అయింది అంటే ఇట్స్ నాట్ గోనా వర్క్. అది రామాయణం అంటే ఇప్పటిదాకా రామాయణం అంటే మనం రాముడి గురించి మాట్లాడుకున్నాము, సీతామాత గురించి మాట్లాడుకున్నాం, కానీ రావణాసుడి యొక్క ప్రతీక ఏంటి, రావణాసుడు ఏం మనకి రిప్రజెంట్ చేస్తారు అనేది చాలా తక్కువగా మాట్లాడతాం అందరం కూడా. సో రాముడు అంటే రాముడిలాగా జీవించాలి, సీతామాత ఆ రాముడు వెంటనే వెళ్ళిపోతుంది, తనకున్న యాక్సెప్టెన్స్ గురించి మాత యొక్క అంగీకారం లేకుండా ఇదే పని కూడా జరిగేది కాదు. సో తను యాక్సెప్ట్ చేసింది కాబట్టి, తన యొక్క రియాలిటీని తను ఓకే చెప్పింది కాబట్టి, అది కూడా తన లైఫ్ పర్పస్ కి అలైన్ అయింది కాబట్టి అక్కడికి రావణాసుని యొక్క మనసుని చంచలత్వం చేసి రాముడి చేస్తూ ఉంటుంది.
మాయ నుండి బయటపడడానికి ఆ యొక్క సాలెగూడు అంటాం కదా, సో ఆ యొక్క ఈగోతో సాలెగూడు లాగా నింపిపోయిన రావణాసుని మనసులోకి దూరి అదంతా కూడా తీసివేసి రాముడికి హెల్ప్ చేసింది. అండ్ రావణాసుడి గురించి, సో మన యొక్క ఈగో నాకంటే ఎవరికి ఏం తెలీదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నా, ఇంకా మిగతా వాళ్ళకి ఏం తెలీదు, మన ఇద్దరి నుంచి వాళ్ళు వేరే వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇలాంటివి చాలా మంది స్పిరిచువాలిటీలో కూడా, ఈ స్పిరిచువల్ ఈగో అని కూడా చెప్పొచ్చు కదా. ఇలాగా చాలా వరకు సరే నాకే తెలుసు అని మనం అక్కడితోనే ఆగిపోతాము, నాకే తెలుసు అని. కానీ మనకు తెలియాల్సింది ఎంతో ఉంది. మనం ఆ ఈగోతో ఎప్పుడైతే ఆ పైన ఎంత జ్ఞానం తెలిసినా మనం మన ఎమోషన్స్ ని, మన ఈగోని కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగా? సో ఆ యొక్క జ్ఞానం నువ్వు నేను వేరు కాదు, మనమంతా ఒకటి. ఆ యొక్క వన్నెస్ స్టేట్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో దాని నుంచి బయటపడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. చాలా థ్యాంక్ యూ సో మచ్. రావణాసురుడి గురించి ఎంతో అద్భుతంగా చెప్పావు. మరి ఇప్పుడు బుక్స్ చదవడంలో నువ్వు ఎన్నో బుక్స్ చదివావు, దాంట్లో మెయిన్ పాయింట్స్ అన్ని చాలా వరకు కవర్ చేసావు. అండ్ ఇప్పుడు స్వాధ్యాయ యోగం గురించి నువ్వు చెప్పావు. మరి సజ్జన సాంగత్యం గురించి, సజ్జన సాంగత్యం గురించి నీ అభిప్రాయం? సజ్జన సాంగత్యము అంటే, సజ్జన సాంగత్యం వచ్చేసి నేను ఇక్కడికి అంటే నేను అసలు ధ్యానానికి ఈ ధ్యానము చేయడానికి కారణమైంది సజ్జన సాంగత్యమే. ఎట్లా అంటే, మా అమ్మగారు ధ్యానంలోకి వచ్చినప్పుడు లైక్ ఫస్ట్ లో తనకి మైగ్రేన్ హెడేక్ ఉండే, తను ధ్యానం చేసి తగ్గించుకుంది. తర్వాత 40 days క్లాసెస్ అని చెప్పి ఇంట్లోనే, అంటే కాలనీలో ఉన్న వాళ్ళని కొంతమందిని పిలిచి రోజుకి ఒక 1 hour 2 hours అట్లా ధ్యానంలో కూర్చోబెట్టేది అనమాట. సో అట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంతమందికి షుగర్ ఉండే, కొంతమందికి ఇట్లా డిఫరెంట్ ఫిజికల్ అయితే ఇట్లా ఉంటే లైక్ తర్వాత 40 days తర్వాత అందరు వచ్చి ఇట్లా నాకు ఇలా జరిగింది, నాకు షుగర్ కంట్రోల్ అయింది, నాకు ఇలా అంటే వాళ్ళకున్న డిసీజెస్ మొత్తం ఇట్లా అయ్యేసరికి అవును దీంట్లో ఏదో ఉంది, ఇది అనేది దీంట్లో ఏదో ఉంది, ఇది ఇక్కడితోటే కాదు ఇంకా కొంతమంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలా నేను దీని నుండి బయటపడ్డాను అంటే చాలా మందిని నేను చూసాను అనమాట. అంటే ఎంతో మంది సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసిన వాళ్ళు అలా ఉన్నారు. ఆ డిప్రెషన్ నుండి మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ మారడం చూసి ఇంకా అప్పుడు నేను కూడా లైక్ ఇది దీంట్లో ఏదో ఉంది, ఇది నాకు కూడా, ఇది నా లైఫ్ లో కూడా అవసరం వస్తుంది అని చెప్పి అప్పుడు ఆ థాట్ తోటి నెమ్మదిగా ధ్యానం చేయడము, ధ్యానం గురించి తెలుసుకోవడము, ఇలా ధ్యానం గురించి ఈ సజ్జన సాంగత్యం వల్లనే నేను ధ్యానంలోకి వచ్చాను అనమాట. అయితే తర్వాత ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా సంక్రాంతి అప్పుడు, మన కొటాలలో, మన జీతవనంలో, ఇంకా ఇట్లా వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసి, అక్కడ అంటే నార్మల్గా మార్నింగ్ మెడిటేషన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కొత్త వాళ్ళని కలిసి, అక్కడ అంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు వింటూ వాళ్ళ అది చేస్తుంటే అదొక కొత్త, అంటే ఒక సత్యం అనేది ఒకటే, కాకపోతే ఒక డిఫరెంట్ వేలో చూసినప్పుడు మనకి ఏమంటారు అంటే మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. అది అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట నా సెల్ఫ్, అంటే నేను నా పరంగా చూస్తే. అంటే అలా చేసినప్పుడు అంటే ఆ యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ అవ్వడము, అంటే ఇంకా ఎక్కువ యాక్సెప్ట్ చేయడము, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము, ఈ అనేది నాలో నేను చూసుకున్న ఇది అనమాట. ఆ సజ్జన సాంగత్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కొన్ని పిరమిడ్స్ తిరిగాను అక్క. ఎలా అంటే అట్లా ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంటే వాళ్ళ దగ్గర నుండి ఇట్లా వాళ్ళ అనుభవాలు వింటూ వాళ్ళు
ఆ పిరమిడ్ కట్టడానికి వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చేసిన ఇది వింటే అసలు ఇట్ వాస్ లైక్ ఇంకా అసలు వీళ్ళు ఇంత చేస్తున్నారు, మనం మనం అసలు ఏమన్నా అంటే మనం ఇంకేం మనం ఇంకా చేయాలి, మనం అంటే నాలోని అవేర్నెస్ అంటే నేను కూడా చేయాలి అంటే అంటే ఆ అనుభూతి నాకు కలిగింది అక్క. అంటే నేను ఇంకా చేయాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, నేను ఇంకా నా వంతు సహకారాన్ని నేను చేయాలి అని చెప్పి నాకు కలిగింది అక్క. అది నాకు సజ్జన సాంగత్యం వల్లనే జరిగింది అని చెప్పి నేను చెప్పొచ్చు. లైఫ్ లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది ఎంతో ఉపయోగపడింది. సో సజ్జన సాంగత్యం ద్వారా ఎంతో మంది ఎక్స్పీరియన్సెస్ ని తెలుసుకుంటున్నారు. సో ఎంతో మంది మార్పులు కూడా చెందుతున్నారు. నువ్వు చెప్పినట్టు ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఇప్పుడు నీ మాటలు విని ఎంతో మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, ఎంతో మంది నీ మాటలు విని పుస్తకాలు చదవచ్చు, ధ్యానం చేయొచ్చు, అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎంతో మంది ఇన్స్పిరేషన్ లా చెప్తున్నావు నువ్వు ఖచ్చితంగా. మరి ఇప్పుడు ర్యాలీస్ చేస్తుంటావు, ర్యాలీస్ లో పార్టిసిపేట్ చేస్తుంటావు అండ్ వాలంటీర్ వర్క్ చేస్తున్నావు. సో ఇప్పుడు ర్యాలీస్ మెయిన్ గా ఒక ఎలాంటి అవేర్నెస్ ని తెస్తాయో ఈ యొక్క మొత్తం వరల్డ్ లో. సో ఇప్పుడు ర్యాలీస్ అంటే చాలా మంది ఒక అహింస కోసం, మెడిటేషన్ కోసం నినాదాలు చేస్తూ వెళ్తుంటారు. సో అవి నీ లైఫ్ కి ఎలా ఉపయోగపడ్డాయి అండ్ స్పిరిచువల్ వేలో అండ్ ఈ యొక్క వరల్డ్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ర్యాలీ ఇప్పుడు మనకి జనాలని అట్రాక్ట్ చేయాలి అంటే, అంటే జనాల అటెన్షన్ మనం గ్రాబ్ చేయాలి అంటే ఏదన్నా ఒక గ్రూప్ ఈవెంట్ చేయాలి. నార్మల్ యాజ్ ఎ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక గ్రూప్ ఈవెంట్ చేస్తే ఏమవుతుంది అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఈ దేని గురించి చేస్తున్నారు ఇది అని చెప్పి అట్లీస్ట్ ఒక మినిమం ఆ ఒక్క ఆలోచన అనేది వాళ్ళలో వస్తుంది. అది ఎలా వస్తుంది, ఏమొస్తుంది అంటే అంటే ఈ ఈ ర్యాలీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఈ అహింస గురించి తెలియజేస్తున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఇది అంటే ఇది చేస్తే ఏమవుతుంది అని దాని గురించి వాళ్ళు వచ్చి కనుక్కున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ఒక ర్యాలీ జరుగుతుందంటే మొత్తం అన్ని పనులు వదిలేసి ఎవరైనా వచ్చి చూస్తారు అట్లీస్ట్ దాన్ని, అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఏదో జరుగుతుంది, దాని గురించి ఒక అటెన్షన్ అనేది గ్రాబ్ చేస్తుంది. ఆ అటెన్షన్ అంటే అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆ అటెన్షన్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అహింస అంటే ఇది జంతువులను చంపకూడదు, ఈ జంతువులను చంపినప్పుడు మనము ఒక పాపం చేస్తున్నాము, మనం ఒక జీవిని హింసించినప్పుడు అదొక పెద్ద పాపము, అది ఒక అది అసలు చేయకూడని పాపము అది అని చెప్పి మనం ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం అట్ అ స్మాల్ పాయింట్ ఆఫ్ టైం. అదొక చిన్న అంటే ఇప్పుడు ర్యాలీ అనేది ఒకరు వచ్చి చూసి వెళ్ళిపోయే టైంలో కూడా ఆ పాయింట్ అనేది గ్రాబ్ చేసుకోగలుగుతున్నారు. అది వాళ్ళ లైఫ్ లో ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది వాళ్ళ ఇష్టం. కానీ ఆ థాట్ వల్ల ఏమవుతుంది అంటే అది వాళ్ళ డైలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడో ఒక దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళు తినేటప్పుడు కానీ, వాళ్ళు ఒక నాన్ వెజ్ అది చేసేటప్పుడు కానీ ఒకవేళ అది ఆ ఒక్క ఆలోచన మళ్ళీ వాళ్ళకి గుర్తొచ్చిందంటే అది అనేది ఇట్ వుడ్ గెట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ ని ఆటోమేటిక్ గా తీసుకొస్తుంది. ఒక అవేర్నెస్ ని తీసుకొస్తే వాళ్ళు ఇవాళ మానేయకపోవచ్చు, కానీ నెక్స్ట్ డే చెప్పినప్పుడు వాళ్ళు తొందరగా మానేసే అవకాశం ఉంటుంది కదా. అది ఇంకా చాలా మందిని అంటే ఇలా అవుతుంది అని చెప్పి నాకు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది. కానీ ర్యాలీస్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది వచ్చి ఇది తప్పు అని మేము తెలుసుకున్నాము, మేము కూడా ఇలా నాన్ వెజ్ తినకూడదు, మేము కూడా ఇలా చేయకూడదు అని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు వచ్చి మేము ఇట్లా ఈ రోజు నుండి మేము నాన్ వెజ్ బంద్ చేస్తున్నాము, ఈ రోజు నుండి మేము జీవహింస చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాము అని చెప్పి వాళ్ళు వచ్చి ఆ యాక్సెప్టెన్స్ తో వాళ్ళు వచ్చి చేశారు. అంటే అది వాళ్ళు చేయడం వల్ల ఇంకా స్ఫూర్తి, ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పి ఒక స్ఫూర్తినిచ్చింది. అది ఈ శాకాహార ర్యాలీ దీని గురించి అంటే ఇది అనేది ఒక అవేర్నెస్ ని, ఒక
దీంట్లో ఒక సొసైటీలో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అంటే శాకాహార ర్యాలీ అనేది ఇంపార్టెంట్. దానితో పాటు ఆ దానికి కూడిన ఒక దాని ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక ఫ్యాప్లెట్ కానీ అది ఇస్తాం కాబట్టి అది వాళ్ళు తీసుకొని లైక్ దాంట్లో దీనివల్ల మనకి మానసికంగా శారీరకంగా ఎంత ఇది అనేది లాభాలు ఉంటాయి ఇట్లా వెజిటేరియన్ గా మారితే అని చెప్పి దాని గురించి కూడా మనకి దాంట్లో ఇస్తాం కాబట్టి ఇంకా మారే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ర్యాలీస్ వెనకాల ఎంత మీనింగ్ ఉందో మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో చాలా మంది ర్యాలీస్ చేస్తున్నారు, వీళ్ళెందుకు ఇలా తిరుగుతున్నారు రోడ్డెంలు పడి, సో వాళ్ళకి ఏం పని పాట లేదా అని చెప్పి చాలా మంది అనుకున్న వాళ్ళు ఉంటారు, అని తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అనుకున్న వాళ్ళకి ఇది ఒక క్లారిటీ, ఇది ఒక జస్టిఫికేషన్. అసలు ఏం జరుగుతుంది ర్యాలీస్ వెనకాల, ర్యాలీస్ చేయడం వల్ల జనాల్లో ఎటువంటి అవేర్నెస్ వస్తుంది అని నీ ద్వారా అందరికీ తెలిసింది ఈరోజు. సో ఒక బీజం పడిపోతుంది, ఒక సీడ్ పడిపోతుంది వాళ్ళ మైండ్ లో, విన్న వాళ్ళ మైండ్ లో, ఇది ఇలా చేయడం వల్ల అనేది ఒక పాపం, ధ్యానం చేయాలి మన జీవితంలోని. ఎప్పుడో ఒకసారి ఆ యొక్క సీడ్ అనేది ఎప్పుడైతే మనం ఆ బీజం వేస్తామో అది తర్వాత ఎప్పుడైనా పెద్దగా అవ్వచ్చు. ఒక రోజులో అవ్వచ్చు, లేకపోతే 10 రోజులు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ తిరిగి వాళ్ళు ధ్యాన మార్గంలోకి రావడానికి, అహింస మార్గంలోకి రావడానికి ఈ ర్యాలీస్ అనేవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అండ్ మీరు చెప్పినట్టు చాలా మంది తెలీదు, వాళ్ళు ఎందుకు తింటున్నారో తెలీదు, అసలు ఏం తినాలి ఏం తినకూడదో కూడా తెలీదు. సో ఈ ర్యాలీస్ వల్ల చుట్టూ కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు మాకు ర్యాలీస్ ఎందుకు జరుగుతున్నాయి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని. ఐ హోప్ మీ అందరికీ కూడా ర్యాలీస్ యొక్క విశిష్టత ఈరోజు తెలిసిందని నేను అనుకుంటున్నాను. మరి ర్యాలీస్ గురించి మాట్లాడాము అండ్ పిఎంసి గురించి. సో పిఎంసి అంటే పిఎంసి ద్వారా నువ్వేమైనా నేర్చుకున్నావా నీ లైఫ్ లో? అంటే నేను నా సొంతంగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అక్క 2000 ఇప్పటి వరకు అంటే ఈ సార్ స్టార్ట్ చేసినప్పటి నుండి, పత్రిక స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగింది, ధ్యాన ప్రచారము జరిగింది, అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఎలా అంటే అంటే ఇప్పటి వరకు ప్రతి ఊరు తిరిగి ఇలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే మన ఇంట్లోనే మనం ఉంటూ ధ్యానాన్ని గురించి లైక్ ధ్యానం గురించి తెలుసుకోవచ్చు. అది దాని గురించి అది ఇంట్లో ఉండి ధ్యానం నేర్చుకునే విధానం అనేది మనకి పిఎంసీఏ కల్పించింది. దాన్ని మనం ఇంట్లో నుండే నేర్చుకోవచ్చు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అనే దాన్ని మనము పిఎంసీతోనే సాధ్యమైంది ఇది. ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత మనకి ముందుకెళ్ళింది చాలా ఉంది. అంటే ఎలా అంటే ఇప్పటి వరకు అన్ని ఊర్లు తిరిగి చేశారు, చాలా మంది కష్టపడ్డారు. కానీ ఇప్పుడు దానికంటే ఈజీగా ప్రతి ఇంటికి పిఎంసి అనే ఛానల్ని చూస్తే ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఇది తీసుకున్నాము, మనము ఈ పర్పస్ ఆఫ్ లైఫ్, దీని గురించి, ఒక స్పిరిచువాలిటీ అనే దాని గురించి ఎంత ఈజీగా తెలుసుకోవచ్చు అంటే అది మనకి పిఎంసి ఇచ్చిన వరమే అనుకోవాలి. ఇంకా అంటే అది మనకి పిఎంసి వల్లనే వచ్చింది అని చెప్పవచ్చు. చెప్పింది నిజమే. ఇప్పుడు పిఎంసి ద్వారానే మన ఇద్దరం ఇంటరాక్షన్ జరుగుతుంది, స్పెషల్ యూత్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో పిఎంసి లేకపోతే స్పెషల్ యూత్ లేదు, ఏం ప్రోగ్రామ్స్ లేదు, జస్ట్ పెద్ద హాల్స్ లో మనము చెప్పుకోవడం తప్పితే. సో ఇంత హెల్ప్ చేస్తుంది కదా పిఎంసి. యాజ్ ఎ పిరమిడ్ మాస్టర్ గా నువ్వు పిఎంసి కోసం ఏమైనా చేసావా? పిఎంసి కోసము అంటే పిఎంసి వర్క్ లో నేను ఎప్పుడు అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ పిఎంసి లైక్ ఐ వుడ్ రెఫర్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ కి కానీ ఇలా తెలిసిన వాళ్ళకి కానీ ఇలా పిఎంసి చూడమని, లేకపోతే
వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ తగ్గట్టు ఏ కార్యక్రమం అయితే పిఎంసిలో ఉందో వాళ్ళకి అది చూడమని సజెస్ట్ చేయడం కానీ ఇలా చేశాను అనమాట. ఆ హెల్ప్ అనేది పిఎంసి ఇంకొకరికి చెప్పడం అనేది కూడా ఒక చాలా పెద్ద హెల్ప్. ఎందుకంటే ఎన్నో జీవితాలను మార్చేస్తుంది. నువ్వు చెప్పినట్టు ఏదో డిప్రెషన్ నుంచి సూసైడ్ చేసుకునే లెవెల్ నుంచి వాళ్ళు బయటకు వస్తారు. అందుకే మనం తెలుసుకున్నది ఇంకొకరికి కూడా చెప్పాలి, 10 మందికి చెప్పాలి. మనం ఒకటే బాగుపడితే ఎలా, అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలి కదా మన జీవితంలో. మరి చివరిగా ఈ యొక్క స్పిరిచువల్ యూత్ కార్యక్రమం తరపున నీ యొక్క సందేశం ఏంటి? నాకు తెలిసింది ఒకటి నేను చెప్తాను. ఏంటి అంటే మన జీవితంలో కరుణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కరుణతో ఉండాలి అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే నేను మహాభారతంలో తీసుకున్నా కానీ, రామాయణంలో తీసుకున్నా కానీ, అది అంతా ఒక డిఫరెంట్ తీసుకున్నా కానీ దాని మూలం అనేది కరుణ అనేది వస్తుంది. ఏ ఏ స్క్రిప్చర్ అయినా కానీ, ఏ ఏ గొప్ప ఇది తీసుకున్నా కానీ, ఏ ఒక ఎన్లైటెడ్ మాస్టర్ది తీసుకున్నా కానీ, వాళ్ళు చేసేదంతా ఒక కరుణ, అంటే ఈ వరల్డ్లో కరుణ అనేది స్థాపించడం కోసమే. అంటే ఈ వరల్డ్లో కరుణ అనేది స్థాపిస్తే ఇంకా అందరూ ఇట్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్, ఇట్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు ఎంజాయ్ అనేది నేను బాగా అబ్జర్వ్ చేసింది అన్నమాట. ఒక హింస అనేది లేకుండా, హింస అంటే నార్మల్గా ఒక జీవిని చంపడం హింస అంటే. నాకు హింస అంటే ఒకటే, ఈ వరల్డ్ పీస్ అంటారు కదా, నాకు అప్పుడు ఒకటే గుర్తొస్తుంది. సోక్రటిస్ అన్నారు, when you have a dead animal on your plate, please don't talk about peace on please don't talk peace about the word peace అని చెప్పారు. అంటే ఒక మన ప్లేట్లో ఒక డెడ్ యానిమల్ ఉన్నప్పుడు మనకి పీస్ వరల్డ్ పీస్ ఇవి మాట్లాడే అర్హతనే లేదు అని చెప్పారు. అంటే పీస్ అనేది మన మూలం ఏంటి అంటే మనము చేసే పనులు, మనం చేసే దానితో డిపెండ్ అవుతుంది. అంటే మన చేసే పనులలో కరుణ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అది ఏమంటారు, ఒక వరల్డ్ అంటే ఇప్పుడు మనము చేసే ఈ ఏదైతే కరుణతో చేస్తామో, ఏదైతే ఇది దీంతో చేస్తామో, అదే మనమే అంత అయినప్పుడు ఇంకా అంతే కదా, మొత్తం తీసే అవుతుంది కదా. చాలా మంచి మెసేజ్ ఇచ్చావు. సో నీకు తెలిసిందే అంటావు. సో ఇది చాలా మందికి చాలా అవసరం, కరుణ అనేది వాళ్ళ లైఫ్ లో. సో ప్రతి ఒక్కరు కూడా అహింస మార్గంలో, హింసని వీడి అహింస మార్గంలో ఎంతో కరుణతో జీవించాలి అని ఎంతో చక్కగా చెప్పారు. మహాభారతం గురించి, రామాయణంలో రావణాసురు గారి గురించి, అలాగే ర్యాలీస్ యొక్క విశిష్టత గురించి, నీ లైఫ్ లో మెడిటేషన్ ఎలా హెల్ప్ అయింది ఒక అవేర్నెస్ పెంచుకోవడానికి, అండ్ సజ్జన సాంగత్యం గురించి, 1000 Seeds of Joy లో ఉన్న ఆ యొక్క 3 చక్రాలతో రిలేట్ చేస్తూ మన లైఫ్ ఎలా డిజైన్ చేయబడింది, అండ్ ఎంతో చక్కగా చెప్పావు అన్ని విషయాలు కూడా. ఎన్నో విషయాలు మేము ఈరోజు నీ ద్వారా తెలుసుకున్నాము. సో నీ యొక్క టైం ని మా కోసం కేటాయించి మా అందరికి ఇంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు మాకు ఈరోజు అందించినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క, మీకు థ్యాంక్స్ చెప్పాలక్క. ఎంతో గొప్ప ప్రోగ్రామ్ చేస్తున్నారు పిఎంసిలో. లైక్ ఎంతో మందికి ఉపయోగపడేది, ఎంతో మందికి ఎంతో జ్ఞానాన్ని పంచేది. దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, ఇవాళ పృథ్వీష్ రెడ్డి ఎంతో చక్కగా మహాభారతం గురించి, రామాయణం గురించి, దాంట్లో ఉన్న సన్నివేశాలు అసలు ఒక్కొక్క నుంచి ఏం నేర్చుకోవాలి. మనం అనుకుంటాము ఎప్పుడో రామాయణం మహాభారతం అంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు చదవచ్చులే, సో మహాభారతం ఇప్పుడంతా ఏం అవసరం అని. కానీ దానిలో ఉన్న మీనింగ్ ఏంటి, అసలు సత్యం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి అక్కడ వాటి నుంచి అని ఇప్పటి నుంచి, మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ధ్యానము, అలాగే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మన లైఫ్ లో అన్ని కూడా ఇంకా వేరే బాధలు ఏముండవు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనందరికీ కూడా తెలుసు. సో ఎలా అంటే ధ్యానం ఒకటే చాలు. ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం కూడా మనం అందరం చేసుకోవాలి. సో మరి ఇవాళ మనకి ఎంతో మంచి జ్ఞానాన్ని
పృథ్వీష్ రెడ్డి అందించారు. మరి రేపు కూడా ఈ యొక్క స్పెషల్ యూత్ కార్యక్రమంలో ఇంకొకరితో మీ ముందు వస్తాం. థ్యాంక్ యూ.